వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. టీఎస్ సంబంధించి హాఫ్ డే స్కూల్స్పై ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో హాఫ్ డే స్కూల్స్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నారో, అసలు టైమింగ్స్ ఏంటి, అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతుండగా మరి క్లాసులు ఎలా నిర్వహిస్తారా, ఆ రోజు సెలవు ప్రకటిస్తారా లేకపోతే హాఫ్ డే నుంచి పెడతారా అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. రాష్ట్రంలో ఎండల తీవ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 15వ తేదీ నుండి ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూల్స్ ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. సో మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 దాకా ప్రైవేటు, అలాగే ప్రభుత్వ స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తప్పనిసరిగా పాటించాలని చెప్పి అయితే ఆదేశించడం జరిగింది. సో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఒంటిపూటలు అయితే కొనసాగుతాయి. 10th క్లాస్ పరీక్షలు ఏవైతే సెంటర్స్ ఉన్నాయో స్కూల్స్లో అనేవి, అక్కడ మాత్రం మధ్యాహ్నం అయితే క్లాసులు అయితే నిర్వహిస్తారు. సో మధ్యాహ్నం నుంచి అయితే క్లాసులు అయితే జరుగుతాయి. సో ఇది ఫ్రెండ్స్ టీఎస్ హాఫ్ డే స్కూల్స్ పైన లేటెస్ట్ అప్డేట్. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్.